హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం అనకాపల్లి జిల్లా అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,10,313 మంది ఓటర్లు ఉన్నారు. చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే, ఈ నియోజకవర్గం యొక్క గత ఎన్నికలను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని అర్థమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో చోడవరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా వీచింది. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కరణం ధర్మశ్రీ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు, కాంగ్రెస్ అభ్యర్థి కరణం ధర్మశ్రీ మరియు పీఆర్పీ అభ్యర్థి పినపోలు వెంకటేశ్వర్లుపై పోటీ చేసి 1,385 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు, వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీలపై పోటీ చేసి 612 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ, టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు మరియు జేఎస్పీ అభ్యర్థి పివిఎస్ఎన్ రాజులపై పోటీ చేసి 8,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ, టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు మరియు కాంగ్రెస్ అభ్యర్థి జగత్ శ్రీనివాసుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.